ఈరోజు మీకు ఈ ఈ ప్రశ్న కొంచెం కఠినంగా ఉండొచ్చేమో కానీ, ఎంతసేపు ఎంతమంది మోకరించి ప్రార్థన చేస్తున్నారు చెప్పగలుగుతారా? నేను ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నానండి చెప్పగలిగిన వారు చేతులు ఎత్తండి. చూసి చాలా చాలా కొద్ది చేతులు. వై 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 మోకాల ప్రార్థన ఒక క్రైస్తవుణ్ణి యుద్ధంలో జయింపజేసేదండి. ఒక మనుషుడు ద ఫైనల్ విక్టరీ రావాలంటే, అంటే ఫైనల్, ఇప్పుడు చూడండి కొన్ని హీరోస్ ఫైటింగ్లో ఎట్లా ఉంటుంది, ఫైనల్ పంచ్ కొడతారు చూడండి, ఫైనల్ కిక్ చూస్తారు చూడండి, అది ఫైనల్ ఫినిషింగ్ టచ్ అంటారు చూడండి. చిన్నప్పుడు అంతా ఈ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ డబ్ల్యూడబ్ల్యూఈలు ఉంటాయి. ఏదైనా హీరో వచ్చాడంతా దాంట్లో ఆయనకు ఒకటి ఉంటుంది, ఒక సిగ్నేచర్ స్టంట్. ఆ స్టంట్ వేసాడానికి అయిపోయాడు, ఇంకా విన్ అయిపోయాడు అన్న ఒక మీనింగ్ ఉంటుంది. ఒక క్రైస్తవునికి కూడా కావాల్సిన ద ఫైనల్ టచ్ ఏంటంటే మోకాల ప్రార్థన. ఎవరెవరైతే మోకరించగలుగుతారో నిశ్చయంగా జయం చూడగలుగుతారండి. సో మోకాల ప్రార్థన అనేది ఎంత ముఖ్యం. సో టుడే ఐ వాంట్ గివ్ ద ఎగ్జాంపుల్స్. ఫస్ట్ స్టెప్ దట్ యూ నీడ్ టు డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. సెట్ ఎ డైలీ అపాయింట్మెంట్ టైం. ఒక అపాయింట్మెంట్ టైం పెట్టుకోండి దేవునితో. ఇది దేవుని సన్నిధిలో నేను గడిపే సమయము, ఇది నేను దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే సమయము. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? కనీసం 3 సార్లు. మీరు ఈ రీతిగా చేసి చూడండి, మీ జీవితంలో ఎంతగా దేవుని దగ్గర నుంచి బదులు పొందుకుంటున్నారో చూడండి. యూ విల్ ఫాలో ఇట్ ఆటోమేటిక్లీ. యూ నీడ్ టు సెట్ ఎ టైమ్ టు ప్రే ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఆర్ లేట్ నైట్. ఇట్స్ యువర్ కాల్. కెన్ సెట్ 3 times a day. అలారం పెట్టుకోండి. స్టార్టింగ్లో అంతా అలారం పెట్టుకోండి. అలవాటైపోవాలి. ప్రతి ఒక్కరూ దేవునితో సమయాన్ని గడపాలి. రెండోది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మన అనేక స్థలాల నుంచి ప్రార్థన చేస్తాం వేరు, ఒక ప్రత్యేకమైన స్థానం నుండి, ఒక స్థలం నుండి ప్రార్థన చేస్తాం వేరు. బైబిల్లో కూడా దాని సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో రావాలంటే ఆయన బలిపీఠం కడతాడంట. ఆ బలిపీఠం కట్టిన తర్వాత ఇంకా జనరేషన్స్, తరాలు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవారు. ఆ బలిపీఠం దగ్గరకు వచ్చేటప్పుడు జ్ఞాపకం చేసుకునేవారు. దేర్ యూస్ టు బి ఎ ప్లేస్. ఈరోజు మీరు అనొచ్చు, నా ఇల్లు ఏం పెద్ద ఇల్లు కాదండి, నాకు ఏం పెద్ద స్థలం లేదండి ప్రార్థన చేసుకుంటానికి, నేను ఉన్నది హాస్టల్ రూమ్ అండి అన్న మాటలు ఉంటే, యూ హ్యావ్ టు డిసైడ్. దిస్ పాయింట్, నేను ఈ మంచం మూలని మోకరిస్తే ఇది నా మోకాల స్థలం, లేకపోతే నేను పక్కన మోకరిస్తే ఇది నా మోకాల స్థలం. అది ఒక డిజైన్, ఒక ప్యాటర్న్ చేసుకోవాలి. లేకపోతే ఈ గోడ తట్టు తిరిగితే ఇది నా మోకాల స్థలం, లేకపోతే ఈ మూల, ఈ కార్నర్ ఇస్ మై ప్రేయింగ్ పాయింట్. సెట్ అ పాయింట్. ఎందుకు ఇవన్నీ అంటే, సైకాట్రిస్ట్ కూడా చెప్తారు, సైకలాజికల్ చెప్తుంది, మనం వెన్ యూ డిసిప్లైన్ ఎ టైమ్ అండ్ ఎ ప్లేస్ is where it creates creativity, openness and relaxation. ఇది చాలా ముఖ్యం. బెస్ట్ ఎగ్జాంపుల్ చూడాలంటే కుక్కలు చూడండి, ఎక్కడన్నా తిరుగుతాయేమో కానీ ఇంట్లో దానికన్నా ఒక స్థలం ఉంటుంది, అక్కడే కూర్చుంటుంది, అక్కడే పడక వేసుకుంటుంది, అక్కడే ఆ మూల కూర్చుంటుంది. మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి పెట్టండి, ఎంతనా తెప్పండి, తిరిగి వచ్చి అక్కడే కూర్చుంటుంది. కారణం ఏంటంటే అది నా స్థలము, అది నా టెరిటరీ, అది నాది. ఈరోజు మనం కూడా, ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు కంపేర్ యూ యాజ్ అ డాగ్, బట్ జస్ట్ ఒక ఐడియాకి, ఇట్ ఈస్ ద సైకలాజికల్ ఇంపాక్ట్. ఈరోజు మనం ఒక ఇంపాక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవా ఈ స్థలము నీవు మాట్లాడే స్థలము, దిస్ ఇస్ అవర్ మీటింగ్ పాయింట్. ఇంకొంచెం కంఫర్టబుల్గా చెప్పాలంటే, లోకల్ లవర్స్, ప్రేమికులను తిరుగుతారు చూడండి, చెప్పుకుంటారు చూడండి, ఈ పలానా పాయింట్ మీట్ అవుదాం. లేకపోతే కొంతమంది రెగ్యులర్ పాయింట్ ఉంటుంది, రెగ్యులర్ టైం ఉంటుంది, రెగ్యులర్ స్థలం ఉంటుంది. ఇట్ ఈస్ మన ఇద్దరికి కలుసుకున్నప్పుడు ఏంటి, పెద్ద సీరియస్గా బిజినెస్ డీల్ మాట్లాడతారా, వ్యాపారం మాట్లాడతారా, జీవితంలో ఏం సాధిద్దామో మాట్లాడతారా, లేకపోతే ఏం పెద్ద కొనేబోతున్నారో మాట్లాడతారా, లేకపోతే ఏం కట్టేయబోతున్నారో మాట్లాడుతున్నారా, లేకపోతే ఏం చదివి సాధించబోతున్నారో మాట్లాడతారా? ఏం లేదు, ఓరికి కూర్చుంటారు, ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు, అంతే. టైం పాస్. యు సీ, వెన్ యూ లవ్ సమ్వన్, యు ఆర్ రెడీ టు గో టు దట్ ప్లేస్ అండ్ రెడీ టు స్పెండ్ దట్ టైం. సో ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, యూ నీడ్ టు హ్యావ్ అ ప్లేస్ అండ్ అ టైం. సెట్ టైం, సెట్ ప్లేస్. మీరు వేరే వేరే స్థలాల నుంచి ప్రార్థన చేయొద్దు అని చెప్తలేదు, కానీ ప్రార్థన చేయండి. కానీ మీరు ఒక నియమించబడిన స్థలంలో, నియమించబడిన చోట, సమయంలో యూ హ్యావ్ టు సెట్ యువర్ టైం. లేకపోతే ఒక చాప్ పెట్టుకోండి. నేను చిన్నప్పుడు అయితే ఇలా చేసేవాడిని. ఒక చిన్న చాప్ ఉంటుంది తెలుసా, డైనింగ్ టేబుల్ మీద వేసే మ్యాట్ టైప్లో ఉంటుంది, అది తీసి పెట్టుకునేవాడిని. నా ప్రేయర్ అంటే కావాలని ఆ మ్యాట్ వేసుకుని ఆ స్థలంలో మోకరిస్తా. అంటే నాకు ఒక కాన్షియస్నెస్, అరే ఇది ప్రార్థన చేసే సమయము, దయచేసి ప్రార్థన చేద్దాం, వేరేం వద్దు.
ఆ మ్యాట్ ఉన్నంత వరకు ఇంక వేరే అటు ఇటు వెళ్తానికి లేదు. దాని మీద ఉన్నంత వరకు వాక్యం చదువు, ప్రార్థన చేయి, ఇంకంతే వెళ్ళిపో అన్నట్టు రీతిగా ఒక డిసిప్లిన్. నేను ఐ యూస్ టు డిసిప్లైన్ మై లైఫ్. ఈరోజు మీకు కూడా ఒక సలహా అండి. ఈరోజు వరకు ఐ హ్యావ్ అ ప్రేయింగ్ ప్లేస్, ఐ హ్యావ్ అ ప్రేయింగ్ కార్నర్, ఐ హ్యావ్ సెట్ ప్లేసెస్ టు ప్రే. ఆ స్థలంలో ఆ ప్రార్థనే ఉంటుంది, దాని విషయమై ప్రార్థన ఉంటుంది. కొన్ని స్థలాల్లో కొన్ని రీతిగా ఉంటుంది. నేను వాక్యానికి సిద్ధపడేటప్పుడు ఒక చోట ప్రార్థన చేస్తాను. నా వ్యక్తిగతంగా ప్రతిరోజు నేను లేచిన వెంటనే పడుకునేటప్పుడు ప్రార్థన చేసే స్థలం వేరు ఉంటుంది. నాకు బాగున్నా బాగోకపోయినా, కాన్షియస్గా ఉన్నా లేకపోయినా, లేచిన వెంటనే ఆ స్థలంలో మోకరిస్తాను, పడుకునే ముందు ఆ స్థలంలో మోకరిస్తాను. ఇట్ ఈస్ బై హ్యాబిచువల్. ఐ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నా దేవుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, నా యజమాని ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను. నేను ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చేద్దాం. ఈరోజు చాలామంది మంచాల మీద పడుకుంటాం, మంచాల మీద పడుకుని ప్రార్థన చేస్తాం, మంచాల మీద మోకరించి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంతే ఎంతో నిర్లక్ష్యత అండి. అంటే మీరు అనొచ్చు, ఏంటండి మంచం మీద నుంచి ప్రార్థన చేయకూడదా, పడుకుని ప్రార్థన చేయకూడదా, మోకరించే బెడ్ మీద మోకరించి ప్రార్థన చేయకూడదా? ఇట్ మ్యాటర్స్, ఇట్ మ్యాటర్స్. అంటే ఏ స్థానము, ఏ స్థితి. మీరు అనారోగ్యంలో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నప్పుడు మీకు ఏమాత్రం శక్తి లేదు, మీరు మంచం నుండి ప్రార్థన చేస్తే దేవుడు వినడం కాదు. శుభ్రంగా తిని ఆరోగ్యంతో ఉండి ముద్దుగా పడుకుని దేవా పడుకుంటాను చూసుకో అంటంలో అది ఎలాంటి క్యారెక్టర్ అది? యూ హ్యావ్ టు చెక్ వాట్ యాటిట్యూడ్ యు ఆర్ కమింగ్ టువర్డ్స్ గాడ్. నేను చెప్పాను, గౌరవముతో దేవుని దగ్గరకు వస్తాం. సో అదే సమయంలో నాకు ఒక అలవాటు ఏంటంటే, నేను ప్రార్థన చేసిన తర్వాత ఇంకా పడుకునేటప్పుడు వేరే ఏం చేస్తానని కాదు. ప్రార్థన చేసిన తర్వాత దేవునితో మాట్లాడుకుంటూనే పడుకుంటాం. బట్ ద టైమ్ ఆఫ్ మోకరించి, ఆ స్థానము నుండి మోకరించి దేవుని సన్నిధిలో గణపరిచి దేవునికి ప్రార్థించి ఆయన చిత్తము పరలోక ప్రార్థన తప్పకుండా చేస్తాను. అందులో చాలా మర్మాలు ఉన్నాయి. సో అది చేసుకున్న తర్వాత దెన్ ఐ గో టు బెడ్. మన జీవితంలో నిజంగా నేను ఎందుకు ఇది ప్రాక్టికల్గా నా జీవితం చెప్తున్నాను అంటే, నా జీవితంలో నేను మేలు పొందనేది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఇట్ ఈస్ నాట్ టు పుట్ మీ యాజ్ సంథింగ్ సుపీరియర్ ఆర్ యూ సంథింగ్ స్మాలర్. ఐమ్ ట్రైంగ్ టు సే వాట్ ఐ హ్యావ్ బెనిఫిటెడ్. నేను రుచి చూశాను, నేను తిన్నాను, నేను అనుభవిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని కూడా రుచి చూడమంటున్నాను, తినమంటున్నాను, అనుభవించమంటున్నాను, ఆనందించమంటున్నాను. సో ఐమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ వాట్ ఐఎమ్ లెర్నింగ్. దేవుని వాక్యం చూస్తానండి, అపాయింటెడ్ టైం, ప్రతిదానికి కాలము, సమయము, స్థలము, అన్ఇంటరప్టెడ్, ఏ ఇబ్బంది లేని ప్రైవసీ, శబ్దాలు లేని ప్రైవసీ, ఆ ప్రత్యేకత కలిగిన సమయము, దేవునితో సమయం గడుపుతాం. అదే సమయంలో ఎంతసేపు ప్రార్థన దేవునితో ఉంటారు. చాలామంది ప్రార్థన అనేటప్పుడు సరే బాగానే ఉందండి, మీరు చెప్పినట్టు రోజు నేను మోకరిస్తాను, నా బెడ్ పక్కనే మోకరిస్తాను, రోజు పొద్దున మోకరిస్తాను, నైట్ మోకరిస్తాను, బాగానే ఉంది. ఎంతసేపు మోకరిస్తారు? అది ప్రశ్న చాలామందికి. ఎంతసేపు మోకరిస్తారు? చాలామంది 5 సెకండ్లు మోకరిస్తారు. ఏదో అలా మోకాలు వేసి దేవారం పడుకుంటాడు, అయిపోయింది, వెళ్ళిపో. నో. యూ నీడ్ టు హ్యావ్ ఎ సెట్ టైం. స్టార్టింగ్లో మీకు కొంచెం కష్టంగానే ఉండొచ్చు, ఎందుకంటే మనిషి స్వభావం, ఎమోషన్స్ ఎలా తెలుసా? మనం మాట్లాడేటప్పుడు ఎవరైనా నాకు ప్రతిస్పందన అవ్వకపోతే మాట్లాడబుద్ది కాదు. ఏంటి పిచ్చోన్నా, నేను గోడతో మాట్లాడుకుంటానా, అద్దంతో మాట్లాడుకుంటానా అన్నట్టు ఉంటుంది. అంతే కదా? అంతెందుకు మీరు వెళ్ళి అద్దం ముందు నిలబడి మాట్లాడండి, ఎలా ఉంటుంది? యుల్ బికమ్ కాన్షియస్. ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, దేవుని సమయంలో ఎంతసేపు గడుపుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. 1 నిమిషం ప్రార్థనలు పనికిరావండి, 1 నిమిషం ప్రార్థనలు పనికిరావు. ఈరోజు ఈ ఫాస్ట్ వరల్డ్, అన్నీ వేగంగా త్వరితంగా అనే లోకంలో అన్ని ఫాస్ట్ కావాలంటారు. దేనికి టైం లేదంటారు. 2 minutes నూడిల్స్, 2 minutes ఫ్రైడ్ రైస్, 2 minutes బిర్యానీ, 5 minutes బిర్యానీ, అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, టైం వేస్ట్ చేయలేమండి అంటారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మీ టైం ఏదో కట్ చేసి, టైమర్ లాఫ్ చేసి ఆయన సన్నిధిలో రండి. ఆయన దేవుడై ఉన్నాడు. హీ ఈజ్ గాడ్. కమ్ విత్ రెవరెన్స్, ఘనత, గౌరవం. కమ్ విత్ రెఫరెన్స్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. ఐఎమ్ గివింగ్ దిస్ ప్రాక్టికల్ టిప్స్. ఇప్పటికి 3 చెప్పాను. ఒకటి ఏంటంటే, ఎన్నిసార్లు మీరు ప్రార్థన చేయబోతున్నారు, అపాయింట్ టైం, ఎప్పుడు ప్రార్థన చేయబోతున్నారు.
ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయబోతున్నారో నిర్ణయించుకోండి. రెండోది ఏంటంటే ఎక్కడ ఏ స్థలంలో ప్రార్థన చేయబోతున్నారో నిర్ణయించుకోండి. ఏ స్థలము, మామూలుగా రోజంతా ప్రార్థన చేస్తారు, ప్రతి చోట నుంచి ప్రార్థన చేస్తారు, ఇట్ ఈస్ ఆల్ వెరీ ట్రూ. ఈవెన్ ఇన్ యువర్ షవర్ యూ ప్రే, దట్స్ ఆల్ గుడ్, దట్స్ ఫైన్. బట్ దెర్ షుడ్ బి అ ప్రేయింగ్ ప్లేస్, దెర్ షుడ్ బి అ ప్రేయింగ్ ప్లేస్. అండ్ దెన్ set a time for the time span for your prayer. Minimum time span. I'm not saying the maximum time span. Minimum time span. మీకు ఛాలెంజ్ అవునా? I'll give a challenge. Try this. ఈ రోజు నుంచి ప్రారంభించండి. I'm telling you, at least start with 10 minutes. 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగిన వారు ఉన్నారా ఇక్కడ? చేతులు ఎత్తండి. 10 నిమిషాలు. ఇప్పుడే చేపిస్తాను, జాగ్రత్త. 10 minutes, వండర్ఫుల్. 20 minutes చేయగలిగిన వారు ఉన్నారా? 1 hour చేయగలిగిన వారు ఉన్నారా? 4 hours చేయగలిగిన వారు ఉన్నారా? చాలా చెల్లు దిగిపోయి. అంటే మాకు టీంకి ఆన్లైన్ ప్రేయర్స్ జరుగుతాయి. అంటే కోర్ టీం, మేము వ్యక్తిగత టీమ్స్, మేము ముఖ్యమైన టీం, మేము ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం. స్టార్టింగ్ స్టేజ్లో అయితే మా దగ్గర కేవలం ఒక 4, 5, 6 ఉంటారు, అంతా 5 చెప్పాలంటే. కానీ రాత్రంతా ప్రార్థన చేయాలి. నా ఛాన్స్ ఎప్పుడు చివరికి పెట్టుకుంటా, అందరు అయిన తర్వాత వస్తాం. ఎందుకంటే దేర్ ఆర్ డేస్ 6 గంటల సేపు నాన్ స్టాప్ కంటిన్యూస్ రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉన్న రోజులు ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటామంటే, నేను రాత్రి ప్రార్థన చేస్తామంటే 6 గంటల సేపు ప్రార్థన అంటే అనుకుని చూడండి, మిగతా వాళ్ళు ఏం చేస్తారు? నిద్రలోకి వెళ్ళిపోతారు, అంతే కదా. బట్ వీ కీప్ చేంజింగ్. నేను ప్రార్థన చేస్తూ ఉంటా, ఫస్ట్ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటా. కొన్నిసేపు తర్వాత మనుషుడినే కదా, మోకాలు పట్టేస్తాయి, అలాగ కూర్చుని ప్రార్థన చేస్తా. కొంచెంసేపు తర్వాత ఏం చేస్తానంటే లేచి నిలబడి ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేస్తా ఉన్నా పక్కన వాళ్ళని తడతాను, లే 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 పక్కన వాడు తడతాడు, అందరు లేచి నిలబడతాడు. కొంచెం మత్తు ఎక్కువ అవుతుందా చూసుకుంటాను. మరలా ప్రార్థన చేస్తాడు. అఫ్కోర్స్ 99% ఆఫ్ ద టైం దేవుని ఆత్మ అధికంగా వచ్చేటప్పుడు ఆ ఫ్లోకి ఎవరికి మత్తు ఉండదు. ఆ అగ్ని మండుతూ ఉంటుంది, ఒక తేజస్సు, ప్రకాశత, వెలుగు కనబడుతూ ఉంటుంది. ఆ టైంలో ఇంకా మేము ఏం చేస్తాం అంటే, నాకు ఎక్కువ అలవాటు ఏంటంటే నడిచి ప్రార్థన చేస్తూ ఉంటాం. మా టీం కూడా ఈ మధ్యకాలంలో అదే నేర్పిస్తూ ఉన్నాను, నడిచి ప్రార్థన చేస్తాం. ఎంతమంది నడిచి ప్రార్థన చేసే అలవాటు ఉంది? చేయిస్తారో చూద్దాం ఒకసారి. చాలా కొద్దిమంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ ప్రార్థన కానీ 5 నిమిషాలు దాటి వెళ్తలేదు, 2 నిమిషాలు దాటి కానీ వెళ్తలేదంటే మీకు ఇచ్చే నెంబర్ 1 సలహా ఏంటి తెలుసా? నడుస్తా ప్రార్థన చేయండి. నడుస్తా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటే గుద్దుతాం కదండి, పడతాం కదండి, ఏం పర్లా, కళ్ళు మూసుకోక్కర్లా, కళ్ళు తెరిచే ప్రార్థన చేయండి. మనస్సు కేంద్రీకరించాలి, మనస్సు దేవుని వైపు పెట్టాలి, మనస్సు దేవునితో మాట్లాడాలి. కళ్ళు మూసి చేస్తున్నామా, కళ్ళు తెరిచి చేస్తున్నామా ముఖ్యం కాదు, మనస్సు దేవుని వైపు ఉందా అనేది ముఖ్యం. మనం కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తూ ఉండండి, యుల్ బీ సో కాన్షియస్. అరే నేను ఏం ప్రార్థన చేస్తున్నానని మీరు మేమే పరీక్షించుకుంటారు, ఏం మాట్లాడుతున్నా దేవుని మీరే పరీక్షించుకుంటారు. మీకు ఎప్పుడైనా సరే మధ్యలో ఒక టిప్ ఇస్తున్నాను ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేయాలని మీకు అర్థం కాలేదనుకో, చాలామంది ప్రార్థన ఆపేస్తానికి కారణం ఏంటి తెలుసా? చాలామంది ప్రార్థనలు 2 నిమిషం దాటదు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ప్రారంభం బాగానే ఉంటుంది, దేవుణ్ణి అడగాల్సింది అడుగుతారు, మధ్యలో ఇంకా చాలా ఉంటాయి అడగాల్సింది, చాలా ఉంటాయి విన్నపములు తెలియజేయాల్సింది, చాలా ఉంటాయి ఆయనకి తెలియజేయాల్సి, ఆయన మొరం వేడుకోవాల్సింది, ఆయన సహాయం వేడుకోవాల్సింది. కానీ ప్రార్థన మధ్యలో ఆపేసి అయ్యో మర్చిపోయిన దీని గురించి ప్రార్థన చేస్తాం అనుకుంటారు. అలాంటి వారికి ఇచ్చే సలహా ఏంటంటే, నా జీవితంలో నేను ప్రాక్టికల్గా నేర్చుకుంది, నీవు మర్చిపోయావు, నా ప్రార్థన అయిపోయింది అనే పరిస్థితికి వస్తే దేవుణ్ణి స్తుతిస్తాం ప్రారంభించండి. కీప్ గివింగ్ హిమ్ థ్యాంక్స్, కీప్ ప్రైజింగ్ హిమ్. ఆయన స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండండి. మధ్యలో మరలా జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వచ్చేటప్పుడు దేవా, అందుకనే దేవుని ఆకలి తెలియపోతుంది ఏమని? కృతజ్ఞత స్తుతులతో మన విన్నపములని ఆయనకి తెలియజేయాలంట. సో యు ఆర్ గివింగ్ థ్యాంక్స్, యు ఆర్ గివింగ్ హిమ్ ప్రైజ్, బట్ యెట్ యు ఆర్ టెలింగ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్, యు ఆర్ టేకింగ్ యువర్ పిటిషన్స్. ఎంతో ముఖ్యమండి. ఒక మనిషికి కావాల్సింది ప్రార్థన. సో the third point that I gave you is plan a prayer time. Start with 10 minutes. If you're doing good with 10 minutes, go 20 minutes. If you're good with 20 minutes, go 30 minutes. అంటే మీ పరిస్థితి, మీ సమయం, మీ అవకాశం. నేను ఎందుకంటే ఏంటంటే గంట సేపు ప్రార్థన చేయాలన్న ప్రశ్న మీకు ఎవరికైనా వచ్చిందనుకో, అంటే గంట సేపు దేవుని సన్నిధిలో గడిపితే తరాల ఆశీర్వాదం ఉందండి, కావాలా వద్దా? ఆశీర్వాదాలు కావాలి, సమయం ఇవ్వను అనుకుంటారండి. లోకంలో ఎక్కడ సమయం ఒక లాభం వస్తుందా? సమయము లేకుండా లాభం వస్తుందా?
నేను గంట సేపు పని చేస్తాను, 10 గంటల సేపు పని చేసిన జీతం అవి వస్తుందా? రాదు. బైబిల్లో యు సీ ఎనీ వారియర్, ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, టైమ్ ఇన్ ప్రేయర్ చాలా ముఖ్యం. మీరు దేవునితో ఎంత సమయం గడుపుతారో మీరు అంతగా ఆశీర్వదించబడతారు, అంతగా బలం కలిగి ఉంటారు, అన్ని గొప్ప అద్భుతాలు చూస్తారండి. మీరు ఎప్పుడు ప్రార్థన చేసిన, చివరికి నేను చెప్పాలంటే 4వ ఏం పాయింట్ సలహా ఇస్తానంటే, మీరు దేవుని సింహాసనం ముందుకు వెళ్ళి నిలబడుతున్నారన్న రీతిగా అన్న దృష్టితో మీరు ప్రార్థన చేయాలి. వెన్ యూర్ ప్రేయింగ్ ఎవ్రీ టైం, మీరు ఎక్కడున్నా సరే మీ దృష్టి ఎలా ఉండాలంటే, నేను దేవుని సింహాసనం ముందు నిలబడుతున్నాను, ఆయన కృపా సింహాసనం ముందు నిలబడుతున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామందికి వారు ప్రార్థన అనేటప్పుడు వారు ఉన్న స్థితిగతులకి వారు ఊహించుకుంటున్నారే కానీ దే ఆర్ నాట్ ఇమాజినింగ్ వేర్ గాడ్ ఇస్. యు ఇమాజిన్ గాడ్ టు కమ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్, బట్ యు ఆర్ నాట్ ఇమాజినింగ్ యువర్ సెల్ఫ్ గోయింగ్ బిఫోర్ ద థ్రోన్. ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రమ్మని దేవుడు నాకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కమ్ బోల్డ్లీ బిఫోర్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ధైర్యముతో ఆయన కృపా సింహాసనం దగ్గరికి రావాలంట. ఈ మాట మీరు గమనించండి. మీరు కానీ మీరున్న స్థితిలోకి దేవుడు వస్తున్నాడన్న రీతిగా ఆలోచిస్తే, ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఐ డోంట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్ఫుల్. ఒక మరణం ఉందనుకోండి, ఒక సమాధి ఉందనుకోండి, ఒక సమాధి పెట్టి దగ్గర చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎంత పెద్ద ఘనుడైన వ్యక్తి అయినా కూడా ఆ సమాధి పెట్టి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్నవారు, ఆ తోట ఉన్నవారందరూ ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు చెప్పండి? అయ్యా బాబు చచ్చిపోయాడు, విడిచిపోయాడు, ఏడుస్తూ ఉంటారు, అంతేనా? ఇట్ ఈస్ క్రైయింగ్, ఇట్ ఈస్ పెయిన్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దెమ్. ఎంత ఘనుడైన వ్యక్తి వచ్చినా కూడా ఏమన్నా మాట్లాడగలుగుతాడా? ఏమీ మాట్లాడలేడు. హీ విల్ ఓన్లీ బీ క్వైట్, హీ విల్ ఓన్లీ బీ క్వైట్. కానీ అదే ఘనమైన వ్యక్తి దగ్గరికి మీ సమాధి లేకపోతే శవాన్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా మాట్లాడతారు తెలుసా? ద యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్, ద పవర్ ఇస్ డిఫరెంట్, ద రెలమ్ ఇస్ డిఫరెంట్. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు, ఇందుకు ఈ మాట మరలా చెప్తున్నానంటే, ఐ బీన్ ఎంఫసైజింగ్ దిస్ వర్డ్. నేను ఎప్పుడైనా ఎలా మాట్లాడేటప్పుడు నో ద వాల్యూ ఆఫ్ ఇట్. చాలామంది నిద్రమత్తుతో, నిర్లక్ష్యతతో, లేకపోతే ఏదో మూడ్ స్వింగ్స్తో, లేకపోతే ఏదో ఒక బాధతో, ఏదో ఒక కైండ్ ఆఫ్ డిస్కరేజ్మెంట్తో, డిస్ట్రాక్షన్తో దే విల్ కమ్ బిఫోర్ గాడ్. ఇందుకు మరలా జాగ్రత్త అని చెప్తున్నానంటే, మనం ఆయన సన్నిధిలోకి వచ్చేటప్పుడు చాలామంది టయర్డ్నెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఫియర్, ఇలాంటి ఎమోషన్స్తో దేవుని సన్నిధిలోకి వస్తారు. వచ్చినప్పుడు దేవా ఏం దేవా అంటారు. కొంతమంది ఏం దేవా నీకు తెలీదా, నేను ఉన్న సంగతి తెలీదా? కొంతమంది దేవా చెయ్యి చూసాయి. కొంతమంది దేవా నాకు ఓపి లేదు, నిద్ర వస్తుంది, ఇట్లా ప్రార్థన చేసుకుంటారు. అనుకుంటారండి మిమ్మల్ని అట్లే, మీరు అట్లా కళ్ళు మూసుకు అన్నప్పుడు నేరుకి తీసుకెళ్ళి ఆ సింహాసనం ముందు పెట్టారు, ఆ మహిమలో పెట్టారు, ఆ తేజస్సులో పెట్టారు. కోట్లాది దూతలు ఆరాధిస్తున్నాయి ఆయన అగ్ని, ఆయన మహిమ, అగ్ని జ్వాల వంటి కన్నులో మనిషి మిమ్మల్ని చూస్తున్నాడు. అలాగా అపరంజని పోలిన పాదాలు మీ ముందు కనబడుతున్నాయి. ఎలాగుంటారండి చెప్పండి? మనస్తత్వం ఎలా మారిపోతుంది? సో ఇట్ ఆల్వేస్ ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు గో టు హిస్ రిలమ్. మీరు ప్రార్థన చేసాం, నేను సింహాసనం ముందు ఉన్నా, నేను ఎంత అలసిన సమయంలో ఉన్నా, ఎంత అలసిన వ్యక్తి అయినా, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు రాజాది రాజు, దేవాది దేవుడు, కానీ ఆ సింహాసనం మీద ఉన్న దేవుడు నా తండ్రి. యు సీ దట్ ఫీలింగ్, ద ఫ్రీడమ్ టు గో త్రూ ద థ్రోన్, బట్ యెట్ ద రెవరెన్స్ టు వర్షిప్ హిమ్ హూ హీ ఇస్. ఆ మనస్తత్వంతో మీరు ప్రార్థన చేసి చూడండి, మీ ప్రార్థనలకి ఎంత గొప్ప జవాబులు వస్తాయి చూడండి. ఈరోజు చాలామందికి ప్రార్థనకి జవాబు రావట్లేదండి, బికాస్ దే ప్రేయింగ్ విత్ రాంగ్ యాటిట్యూడ్, రాంగ్ మైండ్ సెట్, రాంగ్ యాటిట్యూడ్. దే హ్యావ్ రాంగ్ పిక్చర్ అబౌట్ గాడ్. దేవుడు స్నేహితుడు కాబట్టి నేను అట్లనే మాట్లాడుకోవచ్చులే. లేదు, గౌరవం ఉండాలి, ఆయన గౌరవనీయుడు. సో రిమెంబర్, సో దిస్ 4 things I've given you. Set an appointment time 3 times a day, the best I can start with. And then place for prayer. ఎక్కడ ప్రార్థన చేస్తారు? ప్రార్థనా స్థలము, ఒక స్థలం నిర్ణయించాలి. నెక్స్ట్ ప్రేయింగ్ టైం,
నేనైతే నా లైఫ్లో చెన్నై టువర్డ్స్ ద లాస్ట్ ఫేజ్ నాకు ఇలా ఉండేది. అప్పుడంతా లాక్డౌన్ గీడౌన్ లేదు కదా, సో ఇట్ యూస్ టు బి లాట్ ఆఫ్ ఫ్రీడమ్. నేను ప్రతిరోజు నైట్ అంతా పని చేసేవాడిని. ఐ స్లీప్ ఇన్ ద మార్నింగ్, ఎందుకంటే నైట్ అంతా చాలా మినిస్ట్రీ ఓరియంటేషన్ వర్క్, నాన్నగారు ప్రోగ్రామ్స్, అవి ఇవి చాలా పనులు బాధ్యతలు నా మీద ఉంటాయి. సో రాత్రంతా పని చేసి పొద్దుట తెల్లవారుజాము అయిపోతుంది. నేను పడుకునే ముందు ఏం చేస్తానంటే, మా చెన్నైలో అక్కడ బీచ్ కావాల్సిన 2 బీచ్లు ఉన్నాయి. మెరీనా బీచ్, బెసన్ నగర్ బీచ్, బోల్డ్ బీచ్లు ఉంటాయి. మా ఇంటి దగ్గర నుంచి కొంచెం పక్కనే, నేరుగా బండి వేసుకుని వెళ్ళిపోతాం, పొద్దుటే వెళ్ళిపోతాం. ఇంకా సన్ రైజ్ అవుతాను ముందే వెళ్ళి ఆ బీచ్లో కూర్చుని ప్రార్థన చేసుకుంటాం. ఐమ్ టెల్లింగ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ప్రేయింగ్ టైమ్ అండ్ సీజన్. నా జీవితంలో ఎంత శక్తి, ఎంత బలము, ఎంత ఆదరణ ఇచ్చిందంటే, ఉదయకాలమే ఆ స్థలంలోకి వెళ్ళిపోతాం. ఉదయకాలమే ఆ సూర్యుడు ఇంకా ఆ సన్ రైజ్ టైంలో, ద పీక్ రైజింగ్ టైంలో అక్కడ వ్యక్తిగతంగా మట్టిలో కూర్చుని బైబిల్ తీసుకుని చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎంత రిఫ్రెషింగ్ ఉంటుంది తెలుసా. అప్పుడు వచ్చి ఇంటికి ఒకేసారి క్రాష్ అవుట్, మరలా మధ్యాహ్నం లేస్తాం, అప్పుడు రెడీగా ఉంటుంది పనులు. సో యూనో దట్ యూస్ టు బి దట్ లైఫ్ థింగ్. ఎవ్రీ ఎర్లీ మార్నింగ్ నా దేవుడిని నేను కలవాలి, నా దేవుని దగ్గర నేను వెళ్ళాలి. ఎందుకు ఇలా చెప్తాను? అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు బయటికి వెళ్ళారేమో, కానీ మేబీ యువర్ టెర్రస్, మేబీ ఎ పాయింట్ దట్ యూ కెన్ గో అండ్ ప్రే, నాట్ ఎంజాయ్, ప్రే. That prayer should bring you refreshment. That prayer should bring you refreshment. నా యవన కాలంలో ఇంకా నాకు గుర్తు ఉందండి, నేను రక్షణ పొందిన ప్రారంభంలో నేను ఇలా చేసేవాడిని. ఇంకా చాలా యవనస్తున్నప్పుడు సైకిల్ వేసుకుని పొద్దుటే ఎర్లీ మార్నింగ్ సైకిల్ వేసుకుని రౌండ్కి వెళ్ళిపోతా, ప్రార్థన చేసుకుంటా. ఎవరైనా సైకిల్ తొక్కుతా పడుకుంటారా? అది ఎర్లీ మార్నింగే ఉండదు. ప్రార్థన చేసుకుంటా మొత్తం తిరిగి వచ్చి అప్పుడు పడుకునేవాడిని. మన జీవితంలో ఇది చాలా ముఖ్యమండి. ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ ప్రాక్టికల్, బికాస్ ఇఫ్ ఐ టాక్ జస్ట్ ద స్టోరీస్ ఆఫ్ బైబిల్ మే నాట్ రిలేట్ టు యూ ఫర్ యువర్ టైమ్, కానీ ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ ఇట్ స్ట్రైట్. మేక్ ఎ టైమ్ అండ్ అ ప్లేస్ అండ్ అ సీజన్, ఒక ఫెలోషిప్. ఇది దేవుడు నేను కలిసే సమయము, ఇది దేవుడు నేను మాట్లాడే సమయము, ఇది దేవుడు నేను సహవాసం కలిగి ఉండేది అన్న ప్రత్యేకతను కానీ మనం చేయగలిగితే, యూ వుడ్ సీ ఎ గ్రేట్ రిజల్ట్ ఇన్ యువర్ లైఫ్. దిస్ ఇస్ ప్రాక్టికాలిటీ.